నందారెడ్డి గారు, సో కేటీఆర్ మాటలను ఎట్లా చూడొచ్చు? ఈ దాడిలో కుట్ర కోణం ఉంది అన్నది ఒకటి, పోలీసులు కూడా ఏదైతే పట్నం నరేందర్ రెడ్డి ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఉందో అందులో ఆ రిమాండ్ రిపోర్ట్లో కేటీఆర్ ప్రోద్బలంతోనే చేశామన్నది ఆ రిపోర్ట్లో పోలీసులు చెప్తున్నటువంటి అంశం. బట్ ఈ లేఖ అసలు నేను నా స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోలేదు, నేను స్టేట్మెంట్ ఇవ్వలేదంటూ ఈరోజు పట్నం రిలీజ్ చేసినటువంటి లేఖ ఏదైతే ఉందో, కుట్ర కోణం ఎక్కడుంది, ఎవరిది కుట్ర కోణం అనుకోవాలి? లేని స్టేట్మెంట్ను క్రియేట్ చేసింది పోలీసులా, లేదు స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఈరోజు మళ్ళీ ఏమైనా మాట మార్చి లేఖను ఏమైనా పంపించారా? కేటీఆర్ని ఎప్పుడు ఏ క్షణమైనా అరెస్ట్ చేయొచ్చు అని కేటీఆర్ ఆల్రెడీ మెంటల్గా ప్రిపేర్ అయినటువంటి కనిపిస్తుంది. ఎట్లా చూడొచ్చు ఈ పాయింట్? మీ ఉద్దేశం, మీ వ్యూలో ఏం చెప్తారు? ముందుగా తోటి మిత్రులకు అదేవిధంగా ప్రేక్షకులకు మీ ఐన్యూస్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నిజంగా మొన్న జరిగినటువంటి ఒక సంఘటన, లెక్చర్లో జరిగినటువంటి ఒక సంఘటన బాధాకరమైనటువంటి ఒక విషయం. ఎందుకంటే అక్కడికి ఆఫీసర్లందరూ వచ్చినారు, కలెక్టర్ గారు వచ్చినారు, ఆర్డీఓ గారు వచ్చినారు, స్పెషల్ గార్డ్ ఆఫీసర్ వచ్చినారు. నిజంగా గిట్ట ప్రజలు సమన్వయంతో ఉండాల్సినటువంటి ఒక బాధ్యత ప్రజల మీద కానీ, అక్కడ ఉన్నటువంటి ఒక రాజకీయ నాయకుల మీద కానీ, సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, ఇంకెవరైనా ఆ పరిసర ప్రాంత గ్రామ ప్రజల మీద గిట్ట ఉండాల్సినటువంటి ఒక బాధ్యత రహితంగా మెదలాల్సినటువంటి ఒక అవసరం ఉన్నది. నంబర్ 1. నంబర్ 2 వచ్చేసరికి ఇక్కడ ఏం జరిగింది, అసలు వాస్తవ పరిస్థితులకు వెళ్ళాలి, మనం డెప్త్కి వెళ్ళాలి. లగచర్ల అనేటటువంటి ఒక గ్రామంలో, కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో ఒక ఫార్మా కంపెనీ పెట్టాలని ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక పెద్ద నాయకుడు, సీనియర్ నాయకుడు, బలమైనటువంటి ఒక వ్యక్తి ఫార్మా కంపెనీ పెట్టాలని గత 8 నెలల నుండి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ప్రజలతోటి చర్చలు జరుపుతున్నారు. రైతుల భూములు గుంజుకోవడానికి రకరకాలైనటువంటి ఒక ప్రయత్నాలు చేస్తుంటే, వద్దురా నాయన అని ప్రజలు మొత్తుకుంటే గిట్ట ప్రజలను నిస్సహాయం చేసి భూమిని గుంజుకుంటారు అని చెప్పి స్పష్టమైనటువంటి ఒక ఆదేశాలు ఉన్న తర్వాతనే, అయ్యా కలెక్టర్ గారు మీరు వచ్చి మీటింగ్ పెట్టండి అని చెప్తే, కలెక్టర్ గారు గ్రామాలలో రాకుండా ఎక్కడనో బయట పెట్టేప్పుడు, బయట కాదా మేము ఇక్కడనే ఉంటాం, మా ఊర్లో సమస్య ఉంటే మీరు మా ఊర్లోకి రావాలి కానీ ఇంకెక్కడనో సమస్య పరిష్కారం ఎట్లా దొరుకుతుందని అక్కడికి పిలిచిరు. అక్కడికి రానటువంటి ఒక ఆఫీసర్లు నిజంగా ఇంటైన్లో పోయినట్టయితే అలాంటి సంఘటన జరిగేది కాదని నేను అనుకుంటున్నా. అయినప్పటికీ జరగకూడదు, మాట్లాడాలి. కానీ వాళ్ళకు ఒక భయం ఉన్నది. ఏం భయం ఉన్నదంటే, అరే మా భూములు గుంజుకుంటారు, మాకు పొల్యూషన్ వస్తుంది, మా పిల్లల భవిష్యత్తు కోల్పోతాము, మేము ఊర్లు వదిలేసి పారిపోవాల్సినటువంటి ఒక పరిస్థితి వస్తుంది ఫార్మా కంపెనీ తోటి. దయచేసి ఫార్మా కంపెనీ వద్దని అక్కడి ప్రజలు మొరబెట్టుకుంటే, ప్రభుత్వం వాళ్ళ మీద ఏ విధంగా అంటే ఉక్కు పాదం మోపి ప్రజల యొక్క భూములు గుంజుకోవాలని ప్రభుత్వం చూస్తున్నది. దీంట్లో ఎలాంటి దాపరికం లేదు. బట్ ఇక్కడ ఉక్కు పాదం మోపే అటువంటి పరిస్థితి కంటే కూడా అధికారుల మీద దాడి జరిగిన తర్వాత కదా అక్కడ జరిగినటువంటి గొడవలు జరిగినటువంటి పరిస్థితి. గతంలో ఒకవేళ మీరన్నట్టు ఉక్కు పాదం మోపి అణిచివేసేటువంటి కుట్రలు చేసి వాళ్ళ దగ్గర నుంచి గుంజుకోవాలంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే చర్చగా మారేది. నేనేమంటున్నా, 1000% దీంట్లో ఎలాంటి దాపరికం లేదు. ప్రజల భూమి గుంజుకునేటటువంటి ఒక రైట్స్ ఈ ప్రభుత్వాలకు ఎవడు ఇయ్యలే. ఇదేం రాజరిక ప్రభుత్వాలు కాదు, ఇది లేకపోతే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ చాలా సార్లు ఇచ్చినది ఏమని, ప్రజల భూమి తీసుకునేటటువంటి ఒక పట్టా భూములు తీసుకునేటటువంటి ఒక రైట్స్ ప్రభుత్వాలకు లేవు అని. కానీ ఆ చట్టాలను తుంగలో దొక్కుతూ ప్రజలకు భూమికి బదులు భూమి ఇవ్వాలి. గతంలో మనం చూసిన మల్లన్న సాగర్ కానీ, పోచమ్మ ఇక్కడ జరిగినటువంటి ఒక డ్యాంలలో కానీ భూమికి బదులు భూమి ఇచ్చినారా? గవర్నమెంట్ బాబ్కా జాగీర్ లాగా ఒకరికి 4 లక్షలు, ఒకరికి 3 లక్షలు ప్రజలకు భూమి ఇవ్వకుండా, వాళ్ళకి ఇల్లు ఇవ్వకుండా, ఊర్లు ఊడ్చిపెట్టి ప్రజలు నెల్లగొట్టి పోలీసుల సహాయంతో ప్రజల మీద లాఠీ చార్జ్ చేసి వాళ్ళ మీద అనవసరమైనటువంటి ఒక కేసులు పెట్టి నిస్సహాయం చేసి రాత్రి 12 గంటలకు ఊర్లు ఖాళీ చేయించినటువంటి ఒక చరిత్ర గతంలో చూడలేమా? గతానికి ఇప్పటికి ఏం వ్యత్యాసం ఉంటుందండి? దాంట్లో ఏం దాపరికం లేదు. ఖచ్చితంగా ఆ ప్రజల యొక్క భూమి గుంజుకోవాలనేటువంటి ఒక కుట్ర జరుగుతున్నది. ఖచ్చితంగా మీరు చూడండి, మళ్ళీ మనం డిబేట్లో మాట్లాడతాం. 15 రోజులకో నెల రోజులకో ఆ భూమి గుంజుకుంటారు అనేటటువంటి ఒక ప్రజలు ఇన్కన్వీనియంట్ గా ఫీల్ అయ్యి అక్కడ నిజంగా గిట్ట ఆవేశపూరితమైనటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారని అనుకుంటున్నా. అయినప్పటికీ గిట్ట ఇది బాధాకరం అని చెప్తున్నా. నేను ఒక ప్రొద్దున ఒక టీవీ ఛానల్లో చూసిన, TV9 టీవీ ఛానల్లో ఒక తాటికాయలంత అక్షరాలతోటి ఏం రాసిండంటే, ఆయన అక్కడ భూమి లేనటువంటి ఒక వ్యక్తులు దాడి చేసిరు అని రాసిండు. అరే గ్రామానికి సంబంధించినటువంటి ఒక ఇష్యూ, ఆ 4-5 గ్రామాల ప్రజలు ఒక దగ్గరికి వచ్చినారు, మా దగ్గర ఫార్మా కంపెనీ వద్దంటున్నారు. ఫార్మా కంపెనీ వద్దన్నాక మీరు ఎట్లా పెడతారు అక్కడ ఫార్మా కంపెనీ? దాని మీద అందరూ వస్తారు. మరి భూమి లేని వాళ్ళు ఎందుకు వచ్చారు అంటే వాళ్ళు గ్రామస్తులు గారా?
గ్రామంలో ఉన్నటువంటి యొక్క వ్యక్తులు అందరూ వస్తారు. మాజీ సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, లేకపోతే వార్డు మెంబర్లు కావచ్చు, కుల సంఘాల నాయకులు కావచ్చు, ఆ 4-5 గ్రామాలకు సంబంధించినటువంటి ఒక తండావాసులు అందరూ వచ్చినారు. అలా ఎవరన్నా ఒక్కళ్ళు కోపానికి వస్తే, లేకపోతే అక్కడ ఏం జరిగిందో నిజంగా గిట్ట మనం ఎంక్వైరీ జరుగుతున్నది. ఎంక్వైరీ జరిగిన తర్వాత వాస్తవ పరిస్థితి ఏదైనా బయటకు వస్తే నిజంగా అక్కడ ఎవరు ఉద్రేకపరిచారు, ఎవరు రెచ్చగొట్టిన విషయం తర్వాత. ఇంకొకటి, అసలు కాంగ్రెస్ పార్టీ అసలు ఏం ఆలోచన చేస్తున్నది, ఏ పార్టీని మీదికి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నది? అసలు టిఆర్ఎస్ పార్టీ ఒకవేళ చేసింది అంటే మీరు ఎందుకు ఇంత ఆగమేఘాల మీద అరెస్ట్ చేసినారు? అసలు కేటీఆర్ అరెస్ట్ చేస్తారని ఎందుకు ఇంట్లో ఆగమేఘాల మీద అపోహలు సృష్టించి ప్రజలను కన్ఫ్యూజ్ చేసి కేవలం టీఆర్ఎస్ ను జాకీలు పెట్టి లేపేటటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నది తప్ప, ఇలా కేటీఆర్ అరెస్ట్ చేయాలంటే 69 రకాలైనటువంటి ఒక కేసులు ఉన్నాయి. ఇప్పుడు టిఆర్ఎస్ ను కాంగ్రెస్ పార్టీ జాకీలు పెట్టి లేపాల్సినటువంటి అవసరం ఉందంటే బీజేపీకి భయపడుతుంది కాబట్టి ప్రతిపక్షంగా ఇంతో అంతో టీఆర్ఎస్ ఉంటే బెటర్ అనేది మీ మాటల్లో కనిపిస్తుంది. బట్ బీజేపీ కూడా తెలుసుకుంటే ప్రజల వైపు మాట్లాడొచ్చు, ప్రజాపక్షంలో ఉండి కొట్లాడొచ్చు, అక్కడికి వెళ్ళొచ్చు, అవసరమైతే దీనికి సంబంధించి దీన్ని మీరు టేకప్ చేయొచ్చు కూడా మాట్లాడడానికి. బట్ దీనిపైన మీ రెస్పాన్స్ కంటే బీఆర్ఎస్ రెస్పాన్స్ ఎక్కువ కనిపిస్తుంది కదా. ఇప్పుడు కూడా బాధితులంతా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వెళ్తున్నారు తప్ప భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఒక్కరు కూడా భరోసా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇందులో ఇందాక మీరు అన్నారు ఒక మాట, అసలు భూములు లేని వాళ్ళు కూడా అఫ్ కోర్స్ నిన్న పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా రావడం జరిగింది, భూములు లేని వాళ్ళే దాదాపు 17 మంది ఉన్నారని చెప్పేసి. బట్ అది అవాస్తవం, మాకు భూములు ఉన్నాయంటూ కూడా ఇప్పటిదాకా ప్రెస్ మీట్ పెట్టి ఆ బాధితులు చెప్పడం జరిగింది. భూములు లేనైతే వాళ్ళ గ్రామ ప్రజలే కదా, వాళ్ళు ఎందుకుంటారు అక్కడ కలెక్టర్ వస్తున్నప్పుడు? వాళ్ళ సమస్యలు ఎందుకు చెప్పుకోరు? వాళ్ళ ఖచ్చితంగా గిట్ట నిజంగా గిట్ట అక్కడ సమస్య జరుగుతున్నది కదా. ఒక ఫార్మా మనం ఇలా బొంతపల్లి పోదాం పండి, బొంతపల్లి గ్రామంలో నేషనల్ హైవే మీద మనం బోధను హైవే మీద ఎప్పుడు పోతున్నా గానీ ఆ గ్రామానికి ఇటు 2 కిలోమీటర్లు అటు 2 కిలోమీటర్లు ఉండే వాసన స్టార్ట్ అయిపోతుంది. అరే మా గ్రామం కోల్పోతాం, ఇక్కడ నుండి పిల్లజల్ల ఉండలేనటువంటి ఒక పరిస్థితి వస్తుంది. ఆ నీళ్లు తాగలేవు, రేపు పొద్దుగాల మా పశువులు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, కోళ్ళు ఉన్నాయి, జీవనాధారము కోల్పోతాము, మేము నిస్సహాయులం అవుతాము, మరో పోలియో వ్యాధికి బలైపోయేటటువంటి ఒక గ్రామాలు ఏర్పడతాయి. అయ్యా మొర వద్దంటున్నారు, దాని తప్పే ఉన్నది. గ్రామస్తులు ఉన్నదానికి వీలెవరండి? చట్టం ఏమన్నా చెప్తున్నదా? మనిషికి మాట్లాడే హక్కు లేదా? భాష హక్కు ఉన్నది, మతం హక్కు ఉన్నది, పత్రిక హక్కు ఉన్నది, స్వేచ్ఛ హక్కు ఉన్నది. హక్కులు హరించేటటువంటి ఒక తత్వాన్ని ఎవడిచ్చిండు అంటున్నా వీళ్ళకు, అధికారులకు కానీ, అదే విధంగా లేదంటే పార్టీలకు కానీ, రాజకీయ నాయకులకు కానీ. రైట్, వన్ సెకండ్ నందరెడ్డి గారు వస్తాను. నందరెడ్డి గారు కమ్ బ్యాక్ టు యూ. సతీష్ గారు, సో ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ అనేది కన్ఫర్మ్, ఖచ్చితంగా అరెస్ట్ చేయబోతున్నారని మెంటల్ గా ప్రిపేర్ అయినట్టున్నారు. ఐ థింక్ నిన్నటి నుంచి కూడా కేటీఆర్ చుట్టుపక్కల బీఆర్ఎస్ ఆఫీస్ దగ్గర, కేటీఆర్ ఇంటి దగ్గర